ఓ 6 ఫోటోస్ ఉంటే వీడియో ట్రై చేయండి. చాలా అమేజింగ్ వచ్చింది. మీరైతే ఈజీగా చేసుకోవచ్చు. వాయిస్‌కి అయితే పర్ఫెక్ట్‌గా సెట్ అయితది. బాగుంది వీడియో అనేది. చూడండి వీడియో అయితే చూడండి చాలా బాగా వచ్చింది వీడియో అనేది. వీడియో అయితే చూసారు కదా! చాలా బాగా వచ్చింది. ఫస్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుందాం. ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ అయితే ఇలా ఉంటుంది. ఓపెన్ చేసుకున్న తర్వాత మీ నేమ్ అయితే లాస్ట్‌లో అయితే పెట్టండి. ఇక్కడైతే ఉంటుంది తులసి అని ఉండేది. నేను తులసి అని పెట్టాను. కొంచెం వెయిట్ చేయండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ చేసుకునే యాప్ కూడా పెడతాను డిస్క్రిప్షన్లో. ఇక్కడైతే బ్యాక్గ్రౌండ్ చేయకుండా ఫోటో అయితే పెట్టండి. ఫోటో మీకు ఇచ్చి కరెంట్ బిల్లోకి వెళ్ళి స్టార్ మీద క్లిక్ చేయండి. కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత నేనైతే పెట్టినాను చూడండి. లాస్ట్ అయితే ఉంది కొంచెం కొంచెం వెయిట్ చేయండి. నేనైతే ఫోటో పెట్టినాను. ఫోటో పెట్టిన తర్వాత బ్యాక్ వచ్చి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చేసాం కదా, ఆ ఫోటో అయితే పెట్టండి. ఫోటో మిక్స్ చేసి కరెంట్ బిల్లోకి వెళ్ళి స్టార్ మీద క్లిక్ చేయండి. చూడండి నేనైతే ఈ ఫోటో పెట్టినాను. ఈ ఫోటో అయితే పెట్టినాను. ఇంకో ఫోటో అయితే వైభవం పెట్టుకోండి. ఆల్ ఫొటోస్కి అయితే ఇదే పెట్టాలి. ఫోటో మిక్స్ చేసి కరెంట్ బిల్లోకి వెళ్ళి స్టార్ మీద క్లిక్ చేయండి. ఈ ఫోటో అయితే పెట్టినాను. కొంచెం ఇదే చూడండి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. యానిమేషన్ కరెక్ట్గా షూట్ అవుతుంది. ఈ ఫోటో మీకు చేసి కరెంట్ బిల్లోకి వెళ్ళి స్టార్ మీద క్లిక్ చేయండి. స్టార్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ ఫోటో అయితే పెట్టినాను. ఒకసారి ఈ ఫోటో అయితే పెట్టినాను చూడండి పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. ఫోటో కూడా ఆల్ ఫొటోస్కి అయితే యూజ్ చేసుకోండి. లాస్ట్లో అయితే ఫైవ్ ఫైవ్ ఫొటోస్ అయితే పెట్టండి. ఒకే ఫొటోస్ 5 ఫొటోస్ లాగా పెట్టండి. లాస్ట్లో కొంచెం లాస్ట్లో మీ పేరు అయితే పెట్టుకోవచ్చు. అన్నీ ఏం చేయకండి, అలా పెట్టండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది వీడియో అనేది. మీరైతే ఈజీగా చేసుకోవచ్చు. ఫుల్ వీడియోస్ చూడాలంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన, అక్కడ వెళ్ళి చూసి వచ్చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అంతే సింపుల్ అండి. మీరైతే ఈజీగా చేసుకోవచ్చు. అండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తర్వాత ఎక్స్పోర్ట్ చేసుకోండి.